హీ విల్ హ్యావ్ కాల్డ్ హర్ ఎస్టర్డే, హీ కాంట్ హ్యావ్ కాల్డ్ హర్ ఎస్టర్డే. ఈ 2 సెంటెన్సెస్ కరెక్టే. అయితే మనం విల్ హ్యావ్ని కాంట్ హ్యావ్ని పాస్ట్ టైం రిఫరెన్స్తో పాటు చెప్పచ్చా? చెప్పచ్చు. ఈ ఎగ్జాంపుల్ చూడండి. దే విల్ హ్యావ్ మేడ్ ద డెసిషన్ లాస్ట్ వీక్. అంటే మనం లాస్ట్ వీక్ గురించి మాట్లాడుకుంటున్నాం, కానీ విల్ హ్యావ్ని యూజ్ చేసాం. ఎందుకంటే ఈ విల్ హ్యావ్నే సెంట్రల్ ఎపిస్టమిక్ మొడాలిటీ అని అంటారు. ఎప్పుడైతే మనం ఒక స్ట్రాంగ్ కంక్లూజన్ని చెప్తున్నామో, పాస్ట్లో జరిగిన ఈవెంట్కైనా కానీ మనం విల్ హ్యావ్ని యూజ్ చేస్తాం. షీ విల్ హ్యావ్ కాల్ హిమ్ ఎస్టర్డే. ఆమె అతనికి నిన్న కాల్ చేసి ఉంటుంది. చేసి ఉండొచ్చు అని కాదు. ఉండొచ్చు అంటే షీ మైట్ హ్యావ్ కాల్ హిమ్ ఎస్టర్డే అని అంటాం. అలాగే ఎప్పుడైతే మనం కాంట్ హ్యావ్, ఆమె చేసి ఉండదు అని చెప్తామో అప్పుడు కాంట్ హ్యావ్ని యూజ్ చేస్తాం. షీ కాంట్ హ్యావ్ కాల్ హిమ్ ఎస్టర్డే. ఆమె అతనికి నిన్న కాల్ చేసి ఉండదు అని. సో ఇలాగ మనం విల్ హ్యావ్ని కాంట్ హ్యావ్ని పాస్ట్కి కూడా యూజ్ చేస్తాం. ఇలాంటి ఇంకా ఇంట్రెస్టింగ్ రూల్స్ గురించి తెలుసుకోవాలంటే డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ లింక్ ఇచ్చాను, క్లిక్ చేసి జాయిన్ అవ్వండి.